జరుగుతుందండి. దానికోసం మన ముందు మంచి స్పీకర్ విజయలక్ష్మి నీలా గారు మన ముందుకు వస్తున్నారండి. ఆవిడ కోసం చెప్పాలంటే ఆవిడ ఎంచుకున్న టాపిక్ చెప్పబోయే టాపిక్ ద ఉమెన్ ఎంపవర్మెంట్. ఆవిడ జీవితాన్ని ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చండి. దానికి మేడం అంత అర్హులు. సో మేడం నల్గొండ జిల్లాలో పుట్టి పెరిగారండి. మేడం ఎకనామిక్స్ లో పీజీ చేశారు. తర్వాత టీచర్ గా, మార్కెటింగ్ మేనేజర్ గా ట్రైన్ చేశారండి. ఆ తర్వాత మేడం కి చేస్తున్నప్పుడే ఒక కోరిక ఉన్నదంటండి. ఏంటంటే పబ్లిక్ లో భయం లేకుండా ధైర్యంగా మాట్లాడాలని కోరిక ఉండేదంట. ఆ కోరిక కారణంగా ఆ మేడం జీవితంలోనే మంచి మార్పు వచ్చిందని అయ్యిందండి. ఆ మంచి మార్పు ఏంటంటే మేడం వాసవి క్లబ్ లో జాయిన్ అయ్యి నాయకత్వ లక్షణాలను బాగా నేర్చుకొని చార్టర్ ప్రెసిడెంట్ గా జెడ్సీ ఆర్సి ప్రస్తుతం డిస్ట్రిక్ట్ 102A కి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా మేడం సేవలు అందిస్తున్నారండి. అలాంటి విజయలక్ష్మి గారిని పరిచయం చేసే అవకాశం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ టాపిక్ కి మేడం జీవితమే ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు అని అనడానికి కారణం ఏంటంటే మేడం ఒక తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ అలానే ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక ట్రైనర్ గా, మా వ్యాపారవేత్తగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారండి. మేడం 2021లో ఈపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అలాగే TTTWS ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ట్రైనర్ గా మరియు ఎన్పిఎల్ ప్రాక్టీషనర్ గా, నెక్స్ట్ మేడం ఏమో మోటివేషనల్ స్పీకర్ గా ఎన్నో రకాల పాత్రలను పోషిస్తున్నారండి. సో ఆ పాత్రలన్నీ కలబలిసి మన విజయలక్ష్మి గారు మన ముందుకి వస్తున్నారండి. మేడం అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని ఆశిస్తున్నాను. చప్పట్లతో మేడం స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నానండి. విజయలక్ష్మి గారు స్వాగతం అండి, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. నన్ను చాలా చక్కగా ఇన్వైట్ చేసినందుకు, నాకు వెల్కమ్ చెప్పినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పూర్ణిమ గారికి. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నా బంధు మిత్ర శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున వందనాలు, అభివందనాలు. శుభప్రదమైన, శుభదాయకమైన శుభ సాయంత్రం అందరికీ కూడా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ మరి పవర్ఫుల్ ఉమెన్. మనం ఏ విధంగా అనాథ నుంచి, అంటే వెనకటి శతాబ్దాల నుంచి ఇప్పటి వరకు మన వనితలు మార్పు చెందారు. ఎంపవర్మెంట్, మహిళా సాధికారత గురించి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జనరేషన్ వరకు మహిళలు ఏ విధంగా మార్పు వచ్చింది, మహిళా సాధికారత అనేది ఏ విధంగా వచ్చింది అనేది తెలపడానికి నేను మీ ముందుకు వచ్చాను. నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతున్న వినుకో బుల్లిమ్మ, ఇప్పుడే చెబుతున్న వినుకో బుల్లిమ్మ, మిసమ్మ చెప్పిన వేదం కూడా. లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం.
మరి ఈ లేచింది నిద్ర లేచింది మహిళాలోకం పాట ఎప్పటి పాట అండి. అసలు మేము పుట్టామో లేదో కూడా మాకు తెలియదు. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు పాడిన పాట. మరి అప్పుడే మహిళా లోకం నిద్ర లేచిందని చెప్పడం జరిగింది. నిద్ర లేస్తుంది, బట్ అది ఆ మార్పు అనేది ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం మనం తెలుసుకుందాం. మరి మహిళలు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చెప్పండి. ఫాస్ట్ గా పెట్టాలి. మహిళలు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. యా కదా. మన బాధ్యతలను మనను సమర్థవంతంగా నిర్వహిస్తూ మనం ముందుకెళ్ళాలి. సొసైటీలో కానివ్వండి, మనం చేసే ఆర్థిక పరంగా మన బాధ్యతలు కానివ్వండి, ఏవైనా కూడా మనం మన బాధ్యతలను, ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మనం ముందుకెళ్ళాలి. అది నేనైతే ఒక మహిళగా నేను చెప్పొచ్చే ఫస్ట్ విషయం మాత్రం అదేనండి. మరి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ చూసినా ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుందండి. మరి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఉమెన్ ఎంపవర్మెంట్. వాట్సాప్ గ్రూప్స్ అయితే నేనే ఒక 10-12 గ్రూప్స్లలో ఉన్నానండి. మరి మహిళా సాధికారత అంటే మహిళలు ఏ విధంగా సాధికారతను సాధించారు ఇప్పటి వరకు? అసలు మహిళా సాధికారత అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. ఒక చిన్న కొటేషన్ కానివ్వండి, ఒక చిన్న వర్డ్ కానివ్వండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? చెప్పరా ఎవరు? మీరు అనుకుంటున్న అభిప్రాయం చెప్పండి. పవర్. యా. ఎస్. ఉమెన్ పవర్. ఎస్, క్యాపబుల్. ఉమెన్ ఇస్ క్యాపబుల్. వెరీ నైస్. అయితే మహిళ తన జీవికి సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మరియు ఉద్యోగం, ఆర్థిక రంగాలలో తను తీసుకున్నటువంటి ఆరోగ్యము, భద్రత మరియు హక్కులు మరియు సమాజంలో తన యొక్క గౌరవం, ఇలాంటివన్నీ కూడా మహిళా సాధికారత కిందికై వస్తాయి. మరి కేవలం మహిళ ఉద్యోగం చేయడమే వృత్తిని ఎంచుకునే విషయంలో తన యొక్క స్వేచ్ఛ మరియు తన సంపాదనపై కేవలం తన యొక్క హక్కును మాత్రమే తను ఏ విధంగా తన సంపాదనని, తన ఆర్థిక సామర్థ్యాన్ని తను ఏ విధంగా ఆలోచన చేసుకోవాలి, నిర్ణయించుకోవాలి అనే సామర్థ్యతను కూడా కలిగి ఉండాలి. సురక్షితమైన వాతావరణాన్ని కలిగి ఉండాలి. మరియు అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ కిందకి వస్తాయి. మరి విద్య ప్లస్ ఆర్థిక స్వాతంత్రం ప్లస్ సమానత్వం ప్లస్ భద్రత మరియు నిర్ణయ అధికారం, ఇవన్నీ కలిస్తేనే మనకి మహిళా సాధికారత అవుతుంది. మరి గతంలో మన మహిళల పరిస్థితి ఒకప్పుడు ఏ విధంగా ఉండేది? ఒకప్పుడు అంటే ఎవరండి? మన అమ్మ, మన అమ్మమ్మ, అమ్మమ్మకి అమ్మ. మరి 4 తరాల నుంచి నేను చెప్తాను. మన అమ్మమ్మ వాళ్ళ అమ్మ తరంలో గతంలో మహిళల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏం జరుగుతుండేది? మరి అప్పట్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి కదా. మన అమ్మమ్మలకి ఎప్పుడు పెళ్లిళ్ళయ్యాయండి? వాళ్ళకు 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళకు పెళ్లిళ్ళు అవ్వడం జరిగింది. 7-8 సంవత్సరాలు అనంటే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు పిల్లలైతే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదువుతున్నారు. మరి ఆ 7-8 సంవత్సరాలు చదివే పిల్లలకి మరి 22, 23 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయిలనిచ్చి వివాహం చేసేవారు. అంటే వాళ్ళకి ఏమి తెలియని విషయంలో అంత గ్యాప్. ఇంకొకటండోయ్, మరి మామూలుగా భర్త కన్నా భార్య చిన్నదిగా ఎందుకుంటుంది? ఎందుకు ఏజ్ తక్కువగా చేసుకుంటారో తెలుసా అండి? అమ్మాయిలకు ఆలోచించే శక్తి, మరియు ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినా, ఇంకా ఏదైనా ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా చాలా ఫాస్ట్ గా తీసుకుంటుందట. మరి అందుకే భర్తల ఏజ్ భార్యలు వాళ్ళకన్నా చిన్నగా ఉండడం అనాది నుంచి జరుగుతున్నటువంటి ఇది ఒక మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక నానుడి. ఏంటి అంటే ఇప్పుడు అబ్బాయి ఎంత ఏజ్? 25 సంవత్సరాలు. అంటే అమ్మాయికి కనీసం 22, 20, 23 ఉండాలని.
ఏజ్ గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చేసేస్తుంది అనే ఆలోచనతోటి అప్పటినుంచి మన పెద్దవాళ్ళు ఈ విధంగా పెట్టడం జరిగిందండి. మరి బాల్య వివాహాలు అలా జరిగాయి. మరి తర్వాత జనరేషన్ అంటే మా అమ్మ వాళ్ళ జనరేషన్ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు వచ్చినప్పుడు వివాహాలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏమి కొంచెం చదువుకోకపోవడం ఏదో ఏదో చదివాము అంటే 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ వరకు చదివాము అనిపించుకునేవాళ్ళం. మరి మా ఏజ్‌కొచ్చే వరకు ఆహ్, 19, 20 ఇయర్స్‌లో నా మ్యారేజ్ అయితే 19 ఇయర్స్‌కయింది. మరి 19, 20 ఇయర్స్‌లో మాకు చేయడం జరిగింది. కొద్దో గొప్పో చదివించడం గూడా జరిగింది. మరి అప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. ఇప్పుడు జనరేషన్‌లో బాల్య వివాహాలనేవి లేవు. దాని తర్వాత బాలికలకు విద్యా అవకాశాలేవైతే ఉన్నాయో, ఆ విద్యా అవకాశాలు గూడా చాలా కొరతగా ఉండేది. అదే మన అమ్మమ్మ టైంలో వాళ్ళు అసలేమీ చదవలేదు. మన అమ్మ వాళ్ళ టైంలో ఏదో చదివామా అంటే చదివాం 10థ్ క్లాస్ వరకు చదవంగానే, 9థ్ క్లాస్ వరకు చదవంగానే మ్యారేజ్ చేశారు. మరి మా పీరియడ్‌లో ఒక డిగ్రీ చేశామా, డిగ్రీ అయ్యంగానే అప్పటికే అరే! అమ్మాయి పెళ్లి ఇంకా చేయలేదు. 19 ఏళ్ళొచ్చాయి, 20 ఏళ్ళొచ్చాయి అని అడగడం గూడా అడిగేవాళ్ళు. మరి నేను డిగ్రీలో నా మ్యారేజ్ అయింది. తర్వాత నేను నా మ్యారేజ్ తర్వాత పీజీ చేయడం జరిగింది. మరి ఇప్పుడు జనరేషన్‌లో అయితే నిజంగా గూడా పిల్లలు చాలా డైనమిక్‌గా ఉన్నారు. లేడీస్ అమ్మాయిలైతే. ఎందుకు అనంటే అమ్మాయిలందరూ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి మేము అనే ఆలోచనలతోటి ఇప్పుడు వాళ్ళు ఆర్థిక పరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు కాబట్టి, ఇప్పటి జనరేషన్‌లో పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉండి ముందుకెళ్తున్నారు. మరి ఈ పరిస్థితులలో తమ జీవితాలకు తమనే నిర్ణయాలు తీసుకునే అవకాశము ఇప్పుడైతే చాలా ఉంది. ఒకప్పుడైతే చాలా తక్కువగా ఉండేది. ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడము, వారు వాళ్ళ యొక్క డెసిషన్స్‌ని చెప్పడము అనేది చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో మరి ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేది. ఉమ్మడి ఫ్యామిలీస్‌లలో లేడీస్‌కి నిర్ణయాలు తీసుకునే అవకాశం అలాంటివి ఏమి ఉండేది కాదు. వండామా, పెట్టామా, ఇంట్లో మాత్రమే వాళ్ళు చెప్పి వండాలి. పెట్టమన్నప్పుడు పెట్టాలి. ఇంట్లో పని చేసుకోవడము ఇలాంటివి మాత్రమే ఉండేది. మా జనరేషన్‌కొచ్చిన తర్వాత మాత్రం కొంచెం అంటే మాకు కొంచెం అవకాశాలివ్వడము, మేము బయటికి ఎళ్ళడము, సొసైటీలో తిరగడము, ఏదైనా ఉద్యోగాలు మా జనరేషన్‌లో కూడా చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. మరి మా జనరేషన్ నుంచి ఎక్కువగా స్టార్ట్ అయింది. మరి వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేది ఒక్కొక్క జనరేషన్‌లో పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు గతంలో మహిళల పరిస్థితి ఇప్పటికి చాలా మెరుగు అయిందనే చెప్పొచ్చండి. మరి ఎలా అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అనంటే, ఆడపిల్ల వంటరు, అపరంజి వంటరు. ఆడపిల్ల వంటరు, అపరంజి వంటరు. సుట్టు గీత గీసి నువ్వు సుకుమారి వంటరు. సుట్టు గీత గీసి నువ్వు సుకుమారి వంటరు. ఆడపిల్ల అంటే, ఆడపిల్ల అంటే ఆట బొమ్మ కాదు. ఆడపిల్ల అంటే ఆట బొమ్మ కాదు. ఆడపిల్ల అంటే ఆటం బాంబు. ఆడపిల్లంటే ఆటం బాంబు. కాదు కాదు నీవు మల్లె తీగవంటరు. కాదు కాదు నీవు మల్లె తీగవంటరు. కానీ నాలో దాగి ఉంది కరెంట్ తీగ. నాలో దాగి ఉంది కరెంట్ తీగ. మరి ఆడపిల్ల కాదు ఈడపిల్ల అంటారు. ఆడపిల్ల కాదు ఈడపిల్ల అంటారు. ఈడపిల్లనే అన్నా ఈ లోకాన్ని పాలించే తల్లి అన్న. మరి ఆ ఆడపిల్లకి ఒకప్పుడు నిజంగా గూడా మొత్తం ఇంట్లో నుంచి బందీగా ఉంచేవాళ్ళు. ఎక్కడ బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మరి అలాంటి సొసైటీలో నుంచి, అలాంటి పరిస్థితుల నుంచి, గతంలో నుంచి వర్తమానంలోకి ఒక ఆడపిల్ల ఏ విధంగా మార్పు చెందింది అంటే నిజంగా ఈ జనరేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ మార్పు తీసుకొస్తే ఆ మార్పనేది ఊరికనే రాదండోయ్! మరి ఆ మార్పు రావాలి అంటే ఎంతమంది సంఘ సంస్కర్తలు, ఎంతమంది పెద్దవాళ్ళు పోరాడితే మన వుమెన్ ఎంపవర్‌మెంట్ అనేది, ఈ మార్పు అనేది వచ్చింది. మరి ఈ మార్పు రావడానికి ఈ వుమెన్ ఎంపవర్‌మెంట్ చెప్పుతున్నప్పుడు మనం ఒక పర్సన్‌ని మనం గుర్తుపెట్టుకోవాలండి. తను ఫస్ట్ ఈ వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి పోరాడినటువంటి వ్యక్తి.
సావిత్రిబాయి ఫూలే. మరి ఈవిడ తను ఆడపిల్లలకి విద్య ఎంతో అవసరం. అమ్మాయిలు చదువుకోవాలి అనేసి ఆ కాలంలోనే అప్పుడే తన యొక్క భర్త జ్యోతిరావు ఫూలే ఆ యొక్క సపోర్ట్‌తో ఆడపిల్లలకి ఒక పాఠశాల, ఒక స్కూల్‌ని ప్రారంభించిందండి. అది ప్రారంభించేటప్పుడు సొసైటీలో ఎంతో మందిలో వ్యతిరేకత తన మీదకి వచ్చినా కూడా ఎంతో పోరాడి ఆ స్కూల్‌ని స్థాపించడం, ఆ పాఠశాలని స్థాపించడం జరిగింది. మరి ఆమె యొక్క జీవితాన్ని ఒక సందేశంగా మనము ఒక సందేశాన్ని ఇస్తుంది అని మాత్రం మనం చెప్పుకోవాలి. మరి ఈరోజు తను ఏమంటుంది అంటే, ఒక అమ్మాయి విద్యను అభ్యసించడం కేవలం పుస్తకం చదవడం కాదండి. కేవలం పుస్తకం చదవడం కాదు. తన జీవితాన్ని తానే నిర్మించుకునే శక్తిని తను సంపాదించుకుంటుంది. తన జీవితాన్ని తానే నిర్మించుకునే శక్తిని తను పొందుతుందని చెప్పడం జరిగింది. మరి ఈ వుమెన్ ఎంపవర్‌మెంట్‌కి, మహిళా సాధికారతకు మొదలు మెట్టు ఏంటి అంటే విద్య. స్టడీస్. ఈ స్టడీస్ అనేది మహిళలకి వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. మహిళల కోసం పోరాడిన ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది. మరి వాళ్ళందరూ కూడా మహిళల కోసం పోరాడిన వ్యక్తులు ఎవరు అనేది నేను మీకు కొంతమంది వాళ్ళ గురించి నేను చెప్తాను. పండిత రమాబాయి. ఈ పేరు కూడా మనం ఎప్పుడు వినలేదు కదండీ! పండిత రమాబాయి. మరి మహిళల విద్య, సామాజిక సంస్కరణలు మరియు విధవల సంక్షేమము వీటి కోసము తను ప్రముఖ సంఘ సంస్కర్తగా తను ముందుకొచ్చి పోరాడి ఎన్నో మంది జీవితాలను వెలుగును నింపింది. అదే విధంగా సరోజినీ నాయుడు. మరి సరోజినీ నాయుడు గురించి తెలియని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు కదా! సరోజినీ నాయుడు తనకి మంచి బిరుదు కూడా ఉంది. ఆహ్, గాంధీ గారు తను రచించినటువంటి కవితలను విని తనకి నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే ఒక మంచి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. తను ఒక సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా మరియు ఆమె ఎన్నో క్విట్ ఇండియా, తర్వాత ఉప్పు సత్యాగ్రహం లాంటి పోరాటాలలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి గాంధీ గారికి, మన సొసైటీకి ఎంతో తన ప్రాణత్యాగాన్ని కూడా చేసింది. మరి ఆమె నిజంగా మన లేడీస్‌కి కూడా ఎన్నో సంఘ సంస్కర్తగా పోరాడి వారికి ఎన్నో రకాలైనటువంటి సమాన హక్కుల కోసము పోరాడి మన లేడీస్‌ని ముందుకు తీసుకొని వచ్చింది సరోజినీ నాయుడు గారు. అదేవిధంగా రాణి లక్ష్మీబాయి అండి. మరి రాణి లక్ష్మీబాయి నిజంగా గూడా తను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, తర్వాత ఒక రాజును వివాహమాడి, తను ఒక గ్వాలియర్ యుద్ధంలో వా తనొక వీర పోరాటం చేసి, మహిళా సైనికులను కూడా రెడీ చేసి, తను తన దేశానికి ఒక మంచి పేరును తీసుకొని రావడం జరిగిందండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి తనకు. మహిళా మల్ల ఎంతో మందికి ఎంతో ధైర్యాన్ని నూరు పోసి సైనికులుగా రెడీ చేసింది. మరి ఇంకొక కెప్టెన్ లక్ష్మీ సహగల్. ఆజాద్ హిందీ ఫౌజ్‌లో మహిళల దళానికి నాయకత్వం వహించినటువంటి ప్రముఖ వ్యక్తి తను. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్రను పోషించి మహిళను కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసింది ఆ పర్సన్. మరి మహిళలు బలహీనులు కాదండోయ్! అవకాశం లభిస్తే వారు ఏ రంగంలోనైనా నాయకత్వం వహించగలమని నిరూపించుకుంటున్నారు మరి ఈరోజు. మరి మహిళలందరూ కూడా వారు ఎంతో మంది అంటే వారు మన కాలం వాళ్ళు కాకపోయినా కూడా, ప్రస్తుతం వాళ్ళు కాకపోయినా కూడా అప్పట్లో మరి కొన్ని ఎడ్యుకేటెడ్స్ ఫ్యామిలీస్‌లలో కూడా ఎంతో ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళు సొసైటీలో ముందుకెళ్ళడం జరిగింది. మరి గతం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారు? గతంతో పోలిస్తే ఈరోజు మహిళలు చాలా గొప్ప మార్పొచ్చిందండోయ్! అంటే మహిళలు ఉద్యోగంలో కానివ్వండి, చదువుకునే విషయంలో కానివ్వండి, ఇంకా వేరే వేరే రంగాలలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానీ అన్నిట్లో గూడా ముందుకొస్తూ మార్పు మాత్రం మనకి చాలా మార్పు కనిపిస్తుంది.
గతంలో బాలికలను మనం పిల్లల్ని ఆడపిల్లల్ని స్కూల్‌కి పంపించేవాళ్ళం కాదు. చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు ఈ జనరేషన్‌లో వాళ్ళకు స్పెషల్‌గా గూడా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇలాంటివి ఎన్నో గూడా ప్రభుత్వము స్థాపించడం జరిగింది. అదేవిధంగా గతంలో మహిళలు కొన్ని వృత్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. కొన్ని వృత్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇప్పుడు మరి ఏ రంగంలో చూసినా కూడా ఏ రంగంలో చూసినా కూడా ఒక ఇంజినీర్ కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక యాక్టర్ కానివ్వండి, ఒక శాస్త్రవేత్తగా కానివ్వండి, ఒక సైనికురాలిగా కానివ్వండి, ఒక పైలట్‌గా కానివ్వండి, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన లాయర్‌గా కానివ్వండి, ఇలా రాజకీయాల్లో కానివ్వండి, క్రీడల్లో కానివ్వండి, వ్యాపార రంగంలో కానివ్వండి, అన్ని రంగాలలో కూడా అన్ని రంగాలలో కూడా తను ముందుండి, తను ముందుకు సొసైటీని ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు మరి చాలా మార్పొచ్చిందండి. గతంలో కుటుంబంలో ఆర్థిక నిర్ణయాలలో మరి ఎలాంటి విషయం కూడా వాళ్ళు ముందుండేవారు కాదు. చాలా పరిమితంగా ఉండేవాళ్ళు. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. మరి అలాంటి సమయంలో ఈరోజు మాత్రం ఇవాళ మాత్రము ఎంతోమంది మహిళలు కుటుంబంలో తన యొక్క నిర్ణయాలను తీసుకొని ఆర్థిక పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ముందుకు వెళ్తూ తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక బలమైన కుటుంబం నడిపిస్తుంది. అదే విధంగా బాలికలకు విద్యలో అంతరాయాలున్నా కూడా మహిళలపై హింస, బాల్య వివాహాలు, ఉద్యోగాలలో వివక్ష, సమాన వేతనం ఇవ్వకపోవడము, గృహ పనికే తనని అంకితం చేయడము ఉండిపోవడము, మరియు ఆర్థిక స్వాతంత్రం లోపించడము, ఇవన్నీ కూడా సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి. కాపోతే చాలా తక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నాయి. మరి వాటిని గూడా అధిగమించి మనం ముందుకు వెళ్ళాలనేదే ఈ వుమెన్ ఎంపవర్‌మెంట్ మహిళా సాధికారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన చాలా మార్పులు రావడం జరిగింది. మన భారతదేశంలో ఉన్న ఉన్నతమైనటువంటి మన మహిళకి ఎంతో మరి ఈరోజు మన విదేశాలలో ఉన్న మహిళలు మన యొక్క సాంప్రదాయాన్ని, మన యొక్క బొట్టు, కట్టు విలువలని, మన మహిళల గౌరవాన్ని వాళ్ళు గౌరవిస్తూ, వాళ్ళు కూడా మనం ఏ విధంగా రెడీ అయితున్నామో, ఆ విధంగా రెడీ అయ్యి చక్కగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తున్నారు విదేశీ వనితలు కూడా. మరి మన సాంప్రదాయాలకు, మన కట్టుబొట్టుకి అంత విలువ ఉంది బయటి దేశాలలో. మహిళ మరి చాలా మంది మహిళా పారిశ్రామికవేత్తలు కూడా ఒకప్పుడు ఉండేవారు. వారిని కూడా మేము ఒక్కసారి గుర్తు చేసుకుందాము. కిరణ్ మంజుదార్ షా తను భారత బయోటెక్నాలజీలో ప్రముఖ వ్యాపారవేత్తగా, ప్రముఖ నాయకురాలిగా ముందున్నారు. ఇందిరా సూయి ప్రపంచ స్థాయి కార్పొరేట్ నాయకత్వంలో ప్రముఖ స్థానాన్ని సాధించి భారతీయ మూలాలకి తను నాయకురాలుగా అయింది. ఫల్గుని నాయర్ భారత రీటైల్ మరియు ఈ కామర్స్ రంగంలో ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగారు వీరు. రూప్ని నాడర్ మల్హోత్రా టెక్నాలజీ మరియు కార్పొరేట్ నాయకత్వంలో ప్రముఖ భారతీయ మహిళా నాయకురాలు. ఇలాంటి ఉదాహరణలు మహిళలు, వ్యాపారవేత్తలు ఎంతో మంది నాయకురాళ్ళు ఈ సొసైటీలో ఉన్నారు. మరి మేడం పీపీటీ ఇండస్ట్రీ షేర్ రంగంలో చేయాలా కానివ్వండి, టెక్నాలజీ రంగంలో మేడం? కానివ్వండి, పీపీటీ రాజకీయ షేర్ రంగంలో చేయమంటారా? కానివ్వండి. పీపీటీ పర్వాలేదులేండి. రెడీగా ఉంది మేడం, రెడీగా ఉంది. నాకైతే నాకు పీపీటీ కనిపించట్లేదు. పంపిస్తాను, మీరు చెప్పలేదని ఆగాను పంపిస్ మేడం. యాహ్! ఓకే. నేను పంపిస్తారేమో అనేసి నేను వెయిట్ చేస్తున్నాను. పర్వాలేదులెండి. ఏమో ఇంకా వద్దులెండి మాట్లాడేస్తాను. మరి భారతదేశంలో ప్రభావవంతమైనటువంటి భారతీయ మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి స్ఫూర్తిదాయకమండి. అంటే వాళ్ళ నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎంతో కష్టపడి, పోరాడి మనకు ఈరోజు వుమెన్ ఎంపవర్‌మెంట్ మహిళా సాధికారతను సాధించి పెట్టారు. వాళ్ళ వాళ్ళ టైంలో వాళ్ళు ఎన్నో సొసైటీలో కష్టాలను ఎదుర్కొని, నష్టాలను ఎదుర్కొని, ఎంతో పాటుపడి, మనల్ని ఈరోజు మార్పు తెచ్చి, మహిళలు ఈరోజు ఈ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. మరి అందులో ఇందిరాగాంధీ కూడా ఒకరు కదండీ! మరి ఇందిరాగాంధీ మీ అందరికీ తెలుసు. అంటే మేమెప్పుడో చిన్నగున్నామండి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు.
మరి ఇందిరాగాంధీ మన దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, ఏకైక మహిళా ప్రధానమంత్రి అండోయ్! ఇప్పటివరకి ఎవరు కూడా ఇంకా కాలేదు. తనే మన ఏకైక తొలి మహిళా ప్రధానమంత్రి. మరి తను ఒక మంచి చారిత్రక ఉదాహరణ మనకి. మన దేశాన్ని తను ఏకచక్రతో నడిపించి కొన్ని సంవత్సరాలు తను రాజకీయంగా మన దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళింది. అదేవిధంగా కల్పన చావ్లా కూడా అందరికీ తెలుసు కదండీ! అంతరిక్షంలో వెళ్ళిన భారతీయ మూలాలున్న తొలి మహిళ. ఆమె ప్రయాణం కలలకు హద్దులు పెట్టకూడదనే సందేశాన్ని మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మేరీ కోమ్ ఎన్నో కష్టాలను అధిగమించి ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ గుర్తింపు పొందినటువంటి క్రీడాకారిణి తను. పివి సింధు అందరికీ తెలిసిందే కదండీ! భారతదేశానికి ఒలింపిక్ పతకాలను సాధించిన ప్రముఖ క్రీడాకారిణి. అదేవిధంగా అరుణా సిన్హా తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల తర్వాత కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి ప్రేరణాత్మకమైనటువంటి మహిళ అండి తను అందరికీ కూడా. కిరణ్ బేడి తెలియనటువంటి మహిళ కూడా ఎవరు ఉండదనుకుంటున్నాండోయ్. కిరణ్ బేడి అందరికీ తెలుసు. మరి డైనమిక్ పోలీస్ ఆఫీసర్, మరి భారత పోలీస్ సేవలలో ప్రముఖ నాయకురాలుగా నిలిచి తొలి మహిళా అధికారులు నిలిచిన ఒక క్రమశిక్షణ నాయకత్వం కలిగినటువంటి మన లీడర్ అండి. ప్రజా సేవకు ఒక ఉదాహరణ మన కిరణ్ బేడి గారు. మరి వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారండి? మహిళలు తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మరి ఎవరికి తీసిపోరు అనే విధంగా సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి భారతీయ వనితలు ప్రతి ఒక్క మహిళకు వీరు స్ఫూర్తిదాయకం. భారత రాజ్యాంగం మరియు మహిళల హక్కులు. భారత రాజ్యాంగం మహిళలకు చాలా హక్కులు ఇచ్చిందండి. అవన్నీ ఏంటో ఒక్కసారి చెప్తాను. ఇవన్నీ కూడా నార్మల్ గా మనం ఎవరం కూడా వినము, చదవము. కాబట్టి ఇవన్నీ తెలియాలి అనే ఒక ఆలోచనతోటి చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగం మహిళలకు సమానత్వానికి బలమైన పునాదిని కల్పించిందండి. ఆర్టికల్ 14 నుంచి చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు ఇవ్వాలని. ఆర్టికల్ 39లో పురుషులు మరియు మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని దిశానిర్దేశకత సూత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 42 మానవీయ పని పరిస్థితులు మరియు ప్రసూతి సహాయానికి సంబంధించిన నిబంధన. అంటే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో వారికి సహాయ సహకారాలు అందించాలి, వారికి వేతనాలు అందించాలనేటటువంటి నిర్దేశకత. అంటే మహిళల సాధికారతకు భారతదేశంలో పునాది చాలా బలంగానే ఉందని మనం చెప్పవచ్చు. మరి మిషన్ శక్తి భారత ప్రభుత్వం మహిళలకు భద్రత, రక్షణ మరియు సాధికారత కోసం మిషన్ శక్తి అనే సమగ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సంబల్ మహిళా భద్రత మరియు రక్షణకు సంబంధించిన భాగం. ఇందులో 1 స్టాప్ సెంటర్లు, మహిళా హెల్ప్ లైన్, బేటీ బచావో బేటీ పడావో వంటి కార్యక్రమాలు ఈ సంబల్లో ఉన్నాయి. మరి ఇలాంటి ప్రభుత్వ పథకాలు ఎన్నో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వము. బేటీ బచావో బేటీ పడావో అని అంటే మాత్రం మరి చిన్న పిల్లల మీద కూడా మనము ఎన్నో అరాచకాలు చేస్తున్న వాళ్ళని చూస్తున్నాము. బేటీ పడావో అంటే మరి చక్కగా వారికి విద్యను వారు చదువుకునే విధంగా వారికి అవకాశాలను కల్పించాలి అని మన భారత ప్రభుత్వం పెట్టడం జరిగింది. బాలికల విద్య, చదువు వాటిని మధ్యలో ఆపేయకుండా వారికి నిరంతరంగా విద్యను వారు చదువుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడే విధంగా చేయాలి అనేసి చెప్పడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం అవగాహన, ప్రవర్తన మార్పు అని చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో కూడా కొన్ని మహిళా సాధికారతలో మన ప్రభుత్వం చేస్తుంది కదండి. మరి అదేంటి? మరి తెలంగాణలో మహిళల అభివృద్ధికి శిశు సంక్షేమం మరియు మహిళల హక్కులకు సంబంధించిన ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. తెలంగాణ స్టేట్ కమిషనర్ ఆఫ్ ఉమెన్ మహిళల హక్కులు, ఫిర్యాదులు, న్యాయ సహాయం మరియు అవగాహన కార్యక్రమంలో పాత్రను
పోషిస్తుంది. అదేవిధంగా మహాలక్ష్మి పథకం, తెలంగాణ ప్రభుత్వ అధికార సమాచార ప్రకారం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణము మరియు 500 రూపాయలు సిలిండరు మరియు కుటుంబ మహిళ అధిపతులకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం వంటి అంశాలు ఇందులో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలంగాణ వెబ్సైట్ ప్రభుత్వ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయండి. మరి ఆడవాళ్ళు తీసుకునే నిర్ణయాలు అవి సమర్థవంతంగా ఉండవు, వాళ్ళకేమీ తెలియదు అనడం జరుగుతుంది. దానికి గాను నేను ఒక చిన్న స్టోరీ, ఒక్క నిమిషం స్టోరీ మీకు చెప్తాను. ఒక వ్యాపారవేత్త తను ఒక పని మీద పొరుగు గ్రామానికి వెళ్ళాలి. అంటే ఒకప్పుడు అన్ని అడవిలో నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు కదా! ఆ విధంగా వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో బాగా వర్షం వచ్చేసి తను ఒక దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. ఒక చెట్టు కింద ఆగిపోవడం జరుగుతుంది. ఒక 4, 5 గంటలు. ఆ తర్వాత తను మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మార్గ మధ్యంలో తనకి చాలా ఆకలేస్తుంది. అంటే తొందరగా వెళ్తాను కదా అనుకున్నాడు. తను మధ్యలో ఆగిపోయాడు గదా! బాగా ఆకలేస్తుంటది తనకి. ఏం చేయాలబ్బా! ఇక్కడ ఏమి తినడానికి గూడా ఎక్కడ ఏమి కనిపించట్లేవు అనుకుంటూ తను ఇలా వెళ్తూ ఉంటే, ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్. వాళ్ళు మధ్యలో తినడానికని వాళ్ళు టిఫిన్ బాక్సెస్ తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళు బాక్సెస్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ బాక్సెస్‌లో చపాతీలుంటాయి. ఒక ఒక స్నేహితుడి దగ్గర 3 చపాతీలు, ఒక స్నేహితుడి దగ్గర 5 చపాతీలు ఉంటాయి. అక్కడ తను చూస్తాడు. చూసి వెళ్ళి అక్కడ వాళ్ళకి మిత్రులారా, నాకు ఆకలేస్తుంది. ఆహ్, చాలా సేపయింది నేను ఇంటి నుంచి బయలుదేరి. ఇంకా వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. నేను నేను వెళ్ళే ప్లేస్‌కి రీచ్ అవ్వడానికి, ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి, నాకు కూడా కొంచెం ఏదైనా మీరు తెచ్చుకున్న ఫుడ్‌లో నాకు పెడతారా అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు మొత్తం 3, 5, 8 చపాతీలుంటాయి. ఈ 8 చపాతీలని ముగ్గురంకి ఎలా షేర్ చేసుకోవాలి, ముగ్గురికి సమానంగా రావాలి గదా అనేసి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. ఆలోచన చేస్తూ ఒక ఫ్రెండ్ చెప్తాడు, ఒక పని చేద్దాము. ఆహ్, ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేద్దాం. ఒక్కొక్క చపాతీని 3 ముక్కలు చేస్తే 3 చపాతీలు తెచ్చిన అతని దగ్గర అవి 9 ముక్కలవుతాయి. మరి 5 చపాతీలు తెచ్చిన ఆయన దగ్గర అవి 15 రొట్టెలయితాయి. 15 అవుతాయి. 15 ముక్కలయితాయి. ఇవి మొత్తం కలిపి 24 అవుతాయి. 24 అయితే ఏం చేస్తారు, 8, 8, 8 తీసుకొని సరి సమానంగా పంచుకొని తినడం జరుగుతుంది. ఈ విధంగా తన ఆకలిని తీర్చిందని ఆ వ్యాపారవేత్త సంతోషపడి వాళ్ళిద్దరికీ తన జేబులో నుంచి 8 బంగారు నాణాలను తీసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సంతోషంతో తీసుకుంటారు. ఆ వ్యాపారవేత్త వెళ్ళిపోతాడు. ఆ 8 బంగారు నాణాలను మనిద్దరం ఎలా పంచుకోవాలి? 4, 4 తీసుకుందామంటే, కాదు, నావి 3 చపాతీలు, నావి 5 చపాతీలు కాబట్టి నువ్వు 3 నాణాలు తీసుకో, నేను 5 నాణాలు తీసుకుంటా. అలా ఎలా ఉంటుంది? అందరూ సమానంగా తిన్నాం కదా అని వాళ్ళిద్దరూ గొడవకి దిగడం జరుగుతుంది. మీరెవరైనా చెప్పగలుగుతారా? మరి వాళ్ళిద్దరి సరి సమానంగా పంచుకుంటారా? 3, 5 తీసుకుంటారా? చెప్తారా ఎవరైనా? ఓకే. మరి ఈ గొడవ చిలికి చిలికి గాలివాన 50, 50నా? సమానంగానా? ఓకే. చిలికి చిలికి గాలివానై అది వాళ్ళిద్దరూ రాజు దగ్గరికెళ్తారు. ఈ కాయిన్స్ తీసుకొని. రాజు దగ్గరికెళ్ళేసి ఈ స్టోరీ అంతా చెప్తే, రాజుకు దిమ్మ తిరిగిపోయి ఏం చేయాలో అర్థం కాట్లేదు. మరి అర్థం కాని సమయంలో రాజు ఏం చేయాలో, మరి ఎలా పంచాలి అనుకుంటూ సమయము ఆ మీటింగ్ సమయం అయిపోతుంది. సరే, నేను రేపు మీకు అన్న న్యాయ నిర్ణయాన్ని రేపు చెప్తాను. ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాను అని చెప్పేసేసి తను క్లోజ్ చేసేస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాజు ఆలోచనలో కూర్చుంటే, మరి ఆ రాణిగారు వచ్చి, ఏంటండి రాజుగారు అలా ఆలోచనలో కూర్చున్నారు, ఏం మాట్లాడట్లేరు అని అడిగితే, ఒక చిక్కు ప్రశ్న వచ్చింది. నీకేం తెలుసులే, నీకెందుకులే, నీకు చెప్పడం అవసరం, ఆడవాళ్ళకి ఏం తెలుసు అని అంటాడు. పర్వాలేదండి, మాకేం తెలియకపోవచ్చు. కానీ అదేంటో చెప్పండి, పర్వాలేదు. నాకదేంటో చెప్పండి. నేనేం ఆన్సర్ చెయ్యను. మాకంత జ్ఞానం గూడా ఏం లేదు. ఏదైనా మీరే నిర్ణయాలు తీసుకుంటారు గదా అని అంటే,
సరే అనేసి చెప్తాడు. ఇలా ఇలా జరిగింది. మరి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలంటే, ఓహ్! ఇంతేనా? దీనికేనా మీరు ఇంత తలకాయ పగలగొట్టుకొని ఇంత ఆలోచన చేస్తుంది? అరే రామా! ఏం లేదండి. ఒకతనికి ఒకటివ్వండి. ఒకతనికి 7 ఇవ్వండి అని. అదేంటి? అదెలా సాధ్యం అని తను అడగడం జరుగుతుంది. అదేంటండి మరి 3 చపాతీలకి 9 ముక్కలు అయితే 8 ముక్కలు తనే తీసుకున్నాడు. ఒకటే ముక్క కదా తనకిచ్చింది. తను 15 ముక్కలు 5 చపాతీలకు 15 ముక్కలు చేస్తే, తను 15 ముక్కలలో 7 ముక్కలు తనివిచ్చి, మిగతా ముక్కలు తను తీసుకున్నాడు. అంటే తనవి 7 ముక్కలున్నాయి. తనది ఒక ముక్కుంది. కాబట్టి తనకు ఒక నాణెం ఇయ్యాలి. తనకి 7 నాణాలియ్యాలి అని రాణిగారు సలహా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రాజు తల తిరిగి, "ఇంత ఆలోచన నువ్వెలా చేశావు? నీకెలా తెలుసు?" అంటే, "మీరెప్పుడైనా నాకు చెప్పే అవకాశాన్ని ఇచ్చారా అండి? మీరు ఏ విషయంలో అయినా మా నిర్ణయాన్ని మీరెప్పుడైనా తీసుకుంటారా?" అని అంటే, అంటే వనితలకు కూడా ఇంత చక్కటి ఆలోచనలు వస్తాయా? ఇంత చక్కగా వాళ్ళు సమాధానాలు చెప్తారా? ఆలోచన చేస్తారా? అని రాజుగారు చాలా సంతోషించి నెక్స్ట్ డే అది ఆ సభలో ఈ విధంగా ఇస్తే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒకతను, "అయ్యో! నాకు 3 వస్తున్నాయని నీ దగ్గరకొస్తే నాకు సమానంగా వస్తాయని నీ దగ్గరకొచ్చాము. కానీ మీరేం చేశారు? నాకు ఒకటే ఇప్పించారు. ఇదెక్కడి న్యాయం అండి?" అని అడిగితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మరి రాజు ఆ రోజు నుంచి రాణి యొక్క నిర్ణయాలు తీసుకొని ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఎంతో సుశ్యామలమైన రాజ్యంగా తీర్చిదిద్దుకున్నాడు. మరి అంటే ఆడవాళ్ళకున్నటువంటి విలువ ఏంటి అనేది చెప్పడానికి నేనొక ఉదాహరణగా ఈ స్టోరీ చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా మహిళలు కుటుంబంలో మహిళలు పురుషుల పాత్రతో పాటు మహిళల పాత్ర కూడా ఉంటుంది కదండీ! మరి మనము ఏ విధంగా మన ప్రభుత్వము పథకాలు ఇచ్చింది, ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా మార్పులను తీసుకొని వస్తుంది అనేది ఉంది. మరి మన ఇంట్లో మనం ఏ విధంగా మార్పులను తీసుకొని రావాలి? మనం ఏం చేయాలి? జెంట్స్ అండ్ లేడీస్ ఎవరైనా కూడా మరి అబ్బాయి, అమ్మాయి ఇద్దరికీ ఇంటి పనులు నేర్పాలి. అవునా? కాదా? చెప్పండి. ఇద్దరు వేరు వేరు కాదు గదా! అబ్బాయికి, అమ్మాయికి ఇంటి పనిని ఇద్దరికీ సమానంగా నేర్పించాలి. అంటే అమ్మాయి పని చేయాలి, అబ్బాయిలు కూర్చోవాలి అని గాదు. ఇద్దరికీ సరి సమానంగా పనులు నేర్పించాలి. అదే విధంగా ఇద్దరికీ ఆర్థిక జ్ఞానాన్ని నేర్పించాలి. అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికీ గూడా ఆర్థిక జ్ఞానాన్ని నేర్పించాలి. అదే విధంగా ఇద్దరి అభిప్రాయాలను గౌరవించాలి. మరి అమ్మాయి చెప్పినటువంటి దాన్ని పట్టించుకోకుండా, అబ్బాయి చెప్పిన దాన్ని కాకుండా ఇద్దరి అమ్మాయి, అబ్బాయిల ఒక నిర్ణయాలను మనము గౌరవించాలి. అదే విధంగా అమ్మాయికి తన కెరియర్‌ని ఎంచుకునేటటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి. తన కెరియర్ తనేం చేయాలనుకుంటుంది, తనకేదంటే ఇష్టమో, తను ఏం చేస్తే తను ముందుకెళ్తుంది. తన ఇష్టానికి తనని వదిలెయ్యాలి. ఇష్టానికి వదిలేయాలంటే అలా కాదండోయ్! మరి తను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం సరైనదైతే తనకి మనము ముందుకు తీసుకెళ్ళాలి. అదే విధంగా అబ్బాయిలు మహిళలను గౌరవించే విధంగా మనం నేర్పించాలండి. మన ఫ్యామిలీస్‌లో, బయట సొసైటీలో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అలా చేస్తున్నారు, జెంట్స్ ఇలా చేస్తున్నారు, అబ్బాయిలు అని మనం చెప్తూ ఉంటాం గదా! మరి మన అబ్బాయిలకి మనం ముందే చిన్నప్పటి నుంచి మనము మహిళలను గౌరవించే విధంగా వాళ్ళకి నేర్పించాలి తప్పనిసరిగా. మరి మహిళా సాధికారత అంటే మీరందరూ అనుకుంటూ ఉంటారు. పురుషుల్ని వెనక్కి నెట్టడం అని. కానీ అలా కానే కాదండి. మహిళలు పైకి రావడానికి, మరి పురుషులు కిందకి వెళ్ళడానికి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఏమీ ఉండవు. భార్య ఒక కుటుంబంలో భార్య ఎదిగితే భర్త ఓడిపోయినట్టు కాదు. భార్య ప కూతురు ఎదిగితే తండ్రి ఓడిపోయినట్టు కాదండి. అందరూ సరి సమానమే. మరి ఇవాళ ఒక మహిళ సంపాదిస్తే, ఒక వనిత సంపాదిస్తే మరి వాళ్ళ కుటుంబానికి బలమవుతుంది. అవునా కదా చెప్పండి? తను ఒక్క చిన్న పొదుపు అంటే తనకొచ్చేటటువంటి సంపాదనలో కొంచెం, 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 కొంచెం తను పొదుపు చేస్తే ఆ కొంచెమే భారీ ఎత్తున అయ్యి వాళ్ళ ఇంట్లో పిల్లలకి వాళ్ళ స్టడీస్‌కి కానివ్వండి, వాళ్ళ వ్యాపారానికి కానివ్వండి, వాళ్ళకు ఆర్థికంగా ఇంట్లో ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానివ్వండి, ఎన్నింటికో తన యొక్క పొదుపు ఇంతింతై ఒడ్డునింతై అన్నట్టుగా ఉపయోగపడుతుంది. మరి
ఆ విధంగా ఉపయోగపడుతుంది అంటే మహిళ ఎంత కష్టపడితే ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి తను ఎన్నో నిర్ణయాలను సరియైన నిర్ణయాలను తీసుకుంటేనే, సరియైన నిర్ణయాలకు తను ముందుకు వెళ్తేనే ఆ కుటుంబం అనేది బలంగా తయారైతుంది. మరి కుటుంబం బలంగా తయారైతే సొసైటీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. దేశం అభివృద్ధి చెందుతుంది కదా! మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తా వింట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తా నువ్వెళ్ళే దారంతా, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా నీ సహానికి సరిహద్దులు లేవా. మరి ఈ విధంగా మహిళ కష్టపడుతుంది కాబట్టే, ఏదైనా కూడా కష్టాన్ని ఇష్టంగా తీసుకుంటుంది కాబట్టే తను ఈ రోజు ఇక్కడ ఎన్నో మార్పులతో చేర్పులతో ఈ తరతరాల నుంచి అనాదిగా వస్తున్నటువంటి వాటన్నిటిని తొలగించుకుంటూ ఒక వుమన్ ఎంపవర్మెంట్ సాధించుకుంటూ ఒక మహిళా సాధికారతను సాధించుకుంటూ ముందుకు వెళ్తుంది. మరి ఆర్థిక స్వాతంత్రం కూడా మహిళకు అంతే అవసరం కదండి. మరి ఈ ఆర్థిక స్వాతంత్రం అనేది ఒక కీలకమైనటువంటి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. మహిళ సంపాదించడమే కాదండోయ్, మరి ఆమెకు బ్యాంక్ ఖాతా, డిజిటల్ చెల్లింపులపై అవగాహన, పొదుపు, పెట్టుబడులు, బీమా, రుణాలు, వ్యాపారం వీటన్నింటిలో ఆర్థిక నిర్ణయాలపై జ్ఞానము ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అదే విధంగా ఒక మహిళ నెలకు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తే వాళ్ళ ఇంటికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. ఆర్థిక స్వాతంత్రం మహిళలకు సంపాదన మాత్రమే కాదండోయ్, నిర్ణయం తీసుకునేటటువంటి శక్తిని కూడా స్ట్రాంగ్ చేస్తుంది కదా అండి. మరి ఆర్థికంగా మనం స్ట్రాంగ్ గా ఉంటే ఆటోమేటిక్ గా మన మాటలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. అదేవిధంగా విద్య, ఆరోగ్యం, భద్రత, డిజిటల్ సాధికారత ఇవన్నీ కూడా మనం పిల్లల ఏజ్ లో ఉన్నప్పటి నుంచే మనం అమ్మాయిలకి వీటన్నిటి గురించి అవగాహన అనేది ఏర్పరచాలి. ఆరోగ్యం గురించి కానివ్వండి, భద్రత గురించి కానివ్వండి, డిజిటల్ సాధికారత గురించి కానివ్వండి, ఇవన్నీ మన పిల్లలకి మన ఇంట్లో మనం నేర్పించాలి. లేదు అని అంటే మరి పిల్లలు బయట వాళ్ళకి తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తా ఉంటే ఆ తప్పులన్నిటిని అరే ఎందుకు చేస్తున్నారు అని మనం చేసిన తరువాత మందలిస్తాం. కానీ వారందరికీ ముందునే మన ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు అమ్మాయిలకు సరి అయిన అవగాహన కల్పిస్తే మన అమ్మాయిలకు కూడా పవర్ ఆఫ్ ఉమెన్ గా ముందుకెళ్తారు. మరి మనం మన కుటుంబంలో అబ్బాయికి అమ్మాయికి సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఇస్తున్నామా లేదా? నెక్స్ట్ ఇస్తున్నామా లేదా చెప్పండి. అంటే మీరు నిజంగా చెప్పాలి. అంటే మనం ఇస్తున్నా ఇవ్వకపోయినా కూడా ఇస్తున్నామని చెప్పడం కాదు. నిజంగా మనం ఇస్తున్నామా లేదా? ఇంటి పనులు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి సమానంగా పంచుతున్నామా లేదా? ఇంటి పనులు నో. కానీ ఇంటి పనులు కూడా అబ్బాయిలకు అమ్మాయిలకు సరి సమానంగా మనం నేర్పించాలండి. అదే విధంగా మన ఇంట్లో మహిళల ఆర్థిక నిర్ణయాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? మన ఇంట్లో మహిళల ఆర్థిక నిర్ణయాలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా? ఇంకొకటి, ఒక అమ్మాయి తనకు నచ్చిన వృత్తిని ఎంచుకోవాలంటే మనం ఆమెకి ఎంతవరకు ప్రోత్సహిస్తున్నామా లేదా? నో. ఎస్. ఇప్పుడు జనరేషన్లో అయితే అందరం ప్రోత్సహిస్తున్నామండి అమ్మాయిలకు. మరి అలా ప్రోత్సహించడం వల్ల కూడా ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్లలో కూడా ఆ ఎలా తీసుకుంటున్నారో తెలుసా అండి? ఒక 10 మంది స్టూడెంట్స్ లో 2 అబ్బాయిలైతే 8 మంది అమ్మాయిలను తీసుకుంటున్నారు. ఎందుకో తెలుసా అండి? మరి అమ్మాయికి ఓర్పు, నేర్పు, సహనం, శాంతి ఎక్కువ. ఆ! చెప్పిన పని చక్కగా చేసుకుంటూ వెళ్తుంది. కొంచెం జీతం తక్కువైనా కూడా అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్తుంది. కానీ ఏదైతే వర్క్ ఇస్తారో ఆ వర్క్ ని డెడికేట్ గా చేస్తుంది. కాబట్టి ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలలో అందరూ కూడా చాలా వరకు
అమ్మాయిల్ని తీసుకోవడం జరుగుతుంది. మరి అంటే ఎలా తెలుస్తుంది అబ్బాయిలందరూ మాకింకా జాబ్ రాలేదు, నాకింకా జాబ్ రాలేదు నాకు. మరి మా ఫ్రెండ్స్ పిల్లలు చాలా మంది అమ్మాయిలేమో అది స్టడీస్ కంప్లీట్ అయ్యాయో లేదో జాబ్ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది, జాబ్ వచ్చేసింది అని చెప్తున్నారు. అందుకోసమని మేము అనుకోవడం మరి కాలేజెస్ లో కూడా చాలా మంది అది జరుగుతుందని చెప్పడం జరిగింది. మనం మన కుమార్తెలకు హక్కుల గురించి చెబుతున్నామా? అలాగే మన కుమారులకు మహిళలను గౌరవించమని, నేర్చుకోమని చెబుతున్నామా లేదా? చెప్తున్నాం గదండీ! మనందరం కూడా ఆ విధంగా చెప్తూ ఉన్నాం గాబట్టే, ఈరోజు మహిళలు మహిళా సాధికారతను సాధించడం జరిగింది. మరి పురుషులు అనేది సపోర్ట్ చేయకపోతే మహిళలకు ఏ సాధికారత లేదండోయ్! మరి మేమందరము ఏది సాధించినా, ఎన్ని సాధించినా మాకు పురుషుల సపోర్ట్ ఉంటేనే ముందుకెళ్తాం. అవునా కాదా? దీనికి ఆన్సర్ జేయండి. యెస్ ఆర్ నో? కదా! ఇది 100% కరెక్ట్ అండి. మరి చివరగా నేనొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, మహిళలను బలపరచడం అంటే ఆమె చేతిలో కేవలము డబ్బు పెట్టడం కాదండి. ఆమె చేతిలో విద్య పెట్టాలి. ఆమె మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఆమెకు నిర్ణయం తీసుకునేటటువంటి స్వేచ్ఛను ఇవ్వాలి. ఆమెకు సురక్షితమైనటువంటి సమాజాన్ని ఇవ్వాలి. ఆమెకు సమాన అవకాశాలని ఇవ్వాలి. మరి మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఆమెను కేవలం పెళ్లి కోసం పెంచకుండా ఆమె జీవితాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం చెయ్యాలి. అదే విధంగా ఆమెకు అమ్మాయికొక కేవలం వంట నేర్పడమే కాదండి, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విషయాన్ని కూడా వారికి నేర్పించండి. ఆమెకు కేవలం కుటుంబ బాధ్యతలు నేర్పకండి. ఆమెకు హక్కుల గురించి కూడా నచ్చచెప్పండి. ఆమెకు కేవలం జాగ్రత్తగా ఉండు అని చెప్పకండి. నిన్ను నీవు నమ్ముకో, నిన్ను నీవు రక్షించుకో అనేది నేర్పించండి, చెప్పండి. ఎందుకంటే ఒక చదువుకున్న మహిళ ఒక కుటుంబాన్ని మార్చగలదు. మరి ఆ ఆత్మవిశ్వాసం ఉన్న మహిళ ఒక తరాన్నే మార్చగలదండి. ఆ నాయకురాలైన మహిళ ఒక సమాజాన్నే మార్చగలదు. మరి కోట్లాది మహిళలు సాధికారత పొందితే ఒక దేశానికే మార్పు వస్తుంది. మార్పు మొదలవుతుంది. ఆమెకు అవకాశం ఇవ్వండి. ఆమె అద్భుతం చేస్తుంది. ఆమెను చదివించండి. ఆమె భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆమెను గౌరవించండి. సమాజం గౌరవాన్ని నేర్చుకుంటుంది. ఆమెను సాధికారుల్ని చేయండి. దేశం సాధికారతను సాధిస్తుంది. చదువుకున్న మహిళ, బలమైన కుటుంబం, ఆర్థికంగా స్వతంత్ర మహిళ, బలమైన నిర్ణయం. సాధికారమైన మహిళలు, బలమైన సమాజం. సాధికారమైన మహిళలు, బలమైన దేశం. మరి మనం ఒక మహిళకు ఎంతో గౌరవం ఇచ్చి, తనను ముందుకు తీసుకొచ్చి, తనకి ఒక ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ని సాధించే విధంగా, మహిళా సాధికారత సాధించే విధంగా మరి మా అందరికి సపోర్ట్ ఇస్తున్నటువంటి పుణ్య పురుషులందరికీ కూడా వందనాలు, అభివందనాలు, ధన్యవాదాలు. మరి పురుషులు ఉంటేనే స్త్రీలు ముందుకెళ్తారు. మరి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు గదా! మరి ఇవన్నీ మేమందరం చేయాలి అంటే మీరు ముందుండి మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని నడిపించాలి. మరి మీరందరూ కూడా అదే విధంగా మీరు మనలోని వనిత అందరిని కూడా మహిళామణులందరినీ కూడా ముందుకు నడిపించి ముందుకు తీసుకెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను. మరి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువుగారు గంప అన్న గారికి నిజంగా శతకోటి వందనాలు. మేమందరం ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాము అంటే నిజంగా గూడండి. మరి నేనైతే క్లబ్‌లో జాయిన్ అయినప్పుడు క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అబ్బా! ఈ ప్రెసిడెంట్ చేసేస్తే ఎప్పుడైపోతుందో, సంవత్సరం ఎప్పుడైపోతుందో, ఎప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలో, ఏంటి ఇవన్నీ అనేసి అనుకోవడం జరిగింది. కానీ ఆ మాట అనుకున్న రోజు నుంచి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి నుంచి ప్రెసిడెంట్, జెడ్సీ, ఆర్‌సీ, క్యాబినెట్ సెక్రటరీ ఇవన్నీ పదవులు ఒక్కొక్క పదవి చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కొక్క విషయాన్ని నేర్చుకొని నా కలలని నేను నిజం చేసుకున్నాను. మాట్లాడాలి అంటే భయపడే ఒక పర్సన్‌ని నేను ఈరోజు ఈ విధంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అనంటే,
మరి ఈ వాసవి క్లబ్ లో మనకు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఒక్కసారి చూసుకోండి మీరందరూ కూడా. మరి ఈ విధంగా ఒక బిజినెస్ లో కానీ, ఫ్యామిలీలో కానివ్వండి, తర్వాత రాజకీయ రంగంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా మనం ముందుకు దూసుకెళ్ళడానికి, ఒక మహిళా సాధికారతను సాధించడానికి మన వాసవి క్లబ్ మనకి ఎంతో తోడ్పడుతుందండి. మరి ఆ థ్యాంక్ యూ సో మచ్. నేను మీ విజయలక్ష్మి నీలా V108 డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అండి. మరి సలహా మా కోసం ఇవ్వండి, సేవ మీకోసం చేస్తాం. మరి థ్యాంక్ యూ సో మచ్. మహిళా స్వేచ్ఛ ఎప్పటికీ, సెలవు ఇప్పటికీ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి, నా క్లాస్ విన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై వాసవి, జై వాసవి. జై వాసవి. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం గారు.